కోట్ల విలువైన భూమి 40K రిజిస్ట్రేషన్ 40 రూపాయలకేనా? కోట్ల విలువైన భూమి 40K రిజిస్ట్రేషన్. భూభారతి చలాన్ల దందాలో వెలుగు చూస్తున్న అక్రమాలు, ఎడిట్ ఆప్షన్ దుర్వినియోగం, యూట్యూబ్ వీడియోలు చూసి చలాన్ల జనరేట్, పూర్తి వివరాలతో ఎన్ఐసి రిపోర్ట్, రంగారెడ్డి యాదాద్రి జిల్లాలో భారీగా అవినీతి, కొనసాగుతున్న కమిటీ విచారణ, ఇప్పటికే ఆయా జిల్లాలకు అక్రమ చలాన్ల లిస్ట్, మీ సేవా కేంద్రంలో ఇంటర్నెట్ సెంటర్ల వారీగా వివరాల సేకరణ, అక్రమ మార్పులతో తహసీల్దారు కుమ్మక్కయ్యారనే అనుమానాలు, అధికారుల పాత్ర ఉన్నట్టు తేలితే భూభారతి చట్టం ప్రకారం ఉద్యోగాలు వస్తే. మళ్ళీ ధరణికి భూభారతికి ఏం డిఫరెన్స్ వచ్చాయి? అయితే ఇదంతా చదివినా నేను పొద్దుగాల చదివి దీన్ని చిట్టా రెడీ చేసుకొని వచ్చిన. ఏందంట చిట్టా ఇదా ఇది ఇలా నేను ఏం పెట్టినా అంటే ఇక్కడ ధరణి దరిద్రం అని చెప్పారు. వీళ్ళు భూభారతి తీసుకొని వచ్చారు. కాంగ్రెస్ ల్యాడ్ సిస్టమ్లో కానీ ప్రింట్అవుట్ తీస్తే ఏమొస్తుంది? పెద్ద ల్యాండ్ రిఫార్మ్ ఇంకా ల్యాండ్ ర్యాకెట్ బయట పడుతుంది, పెద్ద స్కామ్ బయట పడుతుంది. మరి రేవంత్ అన్న చిరునవ్వులా నిజంగా చెప్తే ఇంత చింగారి కూడా లేకపోయింది. ఇక్కడ రైతులు పరేషాన్, తెలంగాణ ప్రజలు పరేషాన్. అసలు ఏం పరేషాన్ అవుతుంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే ఇలా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధరణి అనేది అవినీతిని ఎండ్ చేస్తుంది అని చెప్పారు. ఏమని చెప్పారు? ధరణి అవినీతిని ఎండ్ చేస్తుంది, భూభారతి చాలా క్లీన్ చట్టం అని చెప్పిండ్రు. మళ్ళా భూభారతి ధరణి వర్క్ఫ్లోకి ఇట్లా మనం చూస్తే సైబరు ప్లస్ మీ సేవా ఆపరేటర్ నెట్వర్క్ ఏదైతే ఉంది కదా, చలాన్ అమౌంట్లను కూడా చేంజ్ చేసుకుంటా పబ్లిక్ మనీని దుర్వినియోగం చేస్తున్నారు అనే గంభీరమైన ఆరోపణలు న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్సెట్రా ఇట్లాంటి దాంట్లో వచ్చినాయి. మళ్ళీ దీని మీద ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది? ఇవాళ వచ్చింది కూడా వెలుగులోనే వచ్చింది. అధికారుల మీదకి మీరు నెట్టేస్తున్నారు అని అంటే అధికారుల మీదకి నెట్టేసే కంటే ముందు అధికార పార్టీ ఎవరిది? ఇది ఒక పాలసీ డిబేట్ లాగా నేను మాట్లాడతలేను. నేనేమని మాట్లాడుతున్నానంటే చలాన్ ట్యాంపరింగ్ అనేది ట్రెజరీ రికన్సిలేషన్ గ్యాప్స్ అనేది రాష్ట్ర ఖజానాకు గండిగొట్టుడా కాదా? ఇప్పుడు మళ్ళీ ధరణిని ఖతం చేసి నేను భూభారతి తీసుకొచ్చినానంటే నువ్వు ల్యాండ్ మాఫియాని ఎండ్ చేసినవా? ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే ఈ ల్యాండ్ మాఫియాకు కొత్త గవర్నమెంట్ లాగిన్ స్క్రీన్ ఇచ్చినవా? అడగాల వద్దా? నువ్వు సెకండ్ పాయింట్ ఏందనంటే ఇందులో స్కామ్ ఏమున్నది అని మాట్లాడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ మనతో డిబేట్కి వస్తే ఏమున్నది, ఇందులో స్కామ్ ఏమున్నది? ఇవి చిన్న మిస్టేకులు అవన్నీ మేము కరెక్షన్ చేసేస్తాం, పెద్ద విషయం కాదు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే మల్టిపుల్ రిపోర్ట్స్ మనకు కనబడ్డాయి. ఏం కనబడ్డాయి? 40 రూపాయలకి ఎట్లా ముడిపోతుంది ఒక మాట అడుగుతున్నా. అంటే ఇది లార్జ్ స్కేల్ డిస్క్రిపెన్సా కాదా? మళ్ళీ ఈ లార్జ్ స్కేల్ డిస్క్రిపెన్సీని మనం ఫ్లాగ్ చేసి ఫ్రాడులెంట్లన్నీ బయట పెడితే ఒక అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ చార్టర్ అనేది తయారు చేయాలన్నా వద్దా? మళ్ళీ ఇది నేను మాట్లాడతలే, మన రేవంత్ అన్నకి ఇష్టమైన పేపరు ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చిన కథనాలు ఇవి. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ఫ్రాడ్ అయింది కదా అంటారు. అయితే రెవెన్యూ దాంట్లల్లో స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ఫ్రాడ్ తీసుకున్నా అది హ్యూజ్ ఉంటుంది. ఎందుకంటే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ అనేది హై వాల్యూమ్లలో నడుస్తుంది కాదా? స్టాంప్ డ్యూటీ ఇంకా రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో హై వాల్యూమ్లలో నడుస్తుంది. అంటే ఒక ఫోర్జరీ ఎకానమీకి ఇవాళ మనము తెరలేపుతున్నామా లేదా? నేను ఇవాళ అడుగుతున్న ప్రభుత్వాన్ని. ఇది ఐసోలేషన్ ఎట్లయితుంది ఫ్రెండ్స్? నాకు అర్థం కాదు. కానీ వీళ్ళు రిపీటెడ్గా ఈ తప్పు చేస్తున్నారు. అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఫోర్జరీ పైప్ లైన్ని తయారు చేసిరా లేదా వీళ్ళు అవినీతి కోసమని? ఇంకొకటి ఏం మాట్లాడతానంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రజలు కరెక్ట్ వాల్యూలకే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అని అంటారు. మళ్ళీ స్టేట్మెంట్ పొలిటికలా ప్రొఫెషనలా నేను అడుగుతున్నా. ఎందుకు అని అడుగుతున్నానంటే ఇవాళ వెలుగు పేపర్లోనే ఏమని వచ్చింది? రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత అని చెప్పిర్రా? 40 రూపాయలు అని చెప్పిండ్రు. అంటే అండర్ వాల్యూ చేసినట్టు ఒప్పుకున్నారా లేదా? ఛానల్ మ్యానిపులేషన్ అయిందా లేదా? అంటే మళ్ళీ మండల్ టేబుల్ అనేది సిస్టమిక్ పేమెంట్ ప్యాటర్న్స్కి విరుద్ధంగా పోతుందా లేదా? అది ఒక్కటి ఈ 2, 3 పక్కకు పెట్టు. 40 రూపాయలు తెలంగాణలో ఏడ భూమి తీసుకున్నా నువ్వు ఇవాళ ఎకరం భూమి తీసుకుంటే నాకు తెలిసి 50 లక్షల కంటే తక్కువ లేదుగా ఎకరం భూమి. చలో 30 లక్షలు పెట్టుకోరా, లెక్క ప్రకారం పెట్టుకో. 30 లక్షల కంటే తక్కువ లేదు కదా. 30 లక్షల భూమిని నువ్వు 40 రూపాయలకు చేసినావు అని అంటే రాష్ట్ర ఖజానాకి ఎంత గంటి పడ్డది? 1000 రూపాయలలో పడ్డది కదా, లక్షల రూపాయలలోనే పడ్డది కదా. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, ఈ వెలుగు V6 పేపర్దే తీసుకొని జనవరి 2026 14th వచ్చిన కథనాన్ని తీసుకొని మనం మాట్లాడితే యాదాద్రి మండల్లా టోటల్గా 1367 డాక్యుమెంట్స్ 5.49 crore కట్టిరట. అందులో 57.34 lakh ఇంకా రావాలట. చిన్న తప్పు ఎట్లయితుంది 54 లక్షలు అంటే? రేవంత్ అన్న 54 లక్షలు అని అంటే చిన్న తప్పు ఎట్లయితుంది? నేనేమన్నా ఇప్పుడే చెప్పిన స్టాంప్ డ్యూటీ అనేది వాల్యూకి లింక్ అయి ఉంటుంది. ఒక్క దగ్గర నువ్వు అండర్ వాల్యూ చేసినావు అని అంటే దాని రికరింగ్ ప్రాబ్లం ఉంటుంది. మల్టీ రేటెడ్ కరప్షన్ అవుతుంది. అది నీ డెఫిషియట్ డ్యూటీ, నీ రికవరీ, నీ పెనాలిటీ, నీ క్రిమినాలిటీ, చీటింగు, ఫోర్జరీ, ఇంకా ఐటీ అఫెన్సెస్ అన్నీ దీని మీద కేసులు వేయొచ్చు. వేయలేమా? నేను అడుగుతున్నా ఫ్రెండ్స్. అంటే దీని అర్థం ఏంటనంటే
కోట్ల రూపాయల భూమి, లక్షల రూపాయల భూమి నువ్వు 40 రూపాయలకి ఇస్తున్నావు అని అంటే ఇది రాజకీయం అవుతుందా? ఇది డే లైట్ రాబరీ కాదా? మధ్యాహ్నం పూట దొంగతనం చేసినట్ట కాదా ఇది? అది కూడా రిసిప్ట్ ఇచ్చి, దొంగతనానికి పట్టపగలు రిసిప్ట్ ఇచ్చి. ఇప్పుడు చూడు, మేము భూభారతిని చాలా ట్రాన్స్పరెన్సీ కోసం తయారు చేసినామని చెప్పి చెప్తారు. ఏం ట్రాన్స్పరెన్సీ అండి రేవంత్ రెడ్డి గారు? నేను ఒక మాట అడుగుతున్నా. భూభారతిలా ఆల్టర్ చేసే తత్వం ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. ఆల్టరేషన్ చేసుకోవచ్చు, చాలా ఆల్టరేషన్ చేసుకోవచ్చే అనే ఒక ఆస్కారం ఉన్నది అని అంటే అది ట్రాన్స్పరెన్సీ ఏడు ఉన్నది? లక్షల రూపాయల భూమి 40 రూపాయలకు చేసుకునే ఆస్కారం ఉన్నది అంటే అలా ట్రాన్స్పరెన్సీ ఏమున్నది? ట్రాన్స్పరెన్సీ అనేది ఫేకు. కరెక్ట్గా చెప్తే ట్యాంపరబిలిటీ ఉన్నదాడ, ట్రాన్స్పరెన్సీ లేదు. ఇది నేనంటలే. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనాలను తీసుకొని మ్యానిపులేషన్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ తీసుకొని గిరీష్ అనే ఈ చిత్రగుప్తులో మేము చదివితే ఇంత పెద్ద టేబుల్ తయారైంది. మాకు వెలుగులో చూసే తయారు చేయం కదా, మేము 4-5 పేపర్లు చదువుతాం అప్పుడు పొద్దుగాల లేచి. ఇప్పుడు ఈ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అనేది అయితే అంటారు కదా, మళ్ళా వాల్యూసు, చాలాను, ట్రెజరీ, క్రెడిటు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషను క్రిప్టోగ్రాఫికలీ లాక్ అయిపోవాలి కదా, రికన్సైల్ అయిపోవాలి కదా. అంటే ఇలా ట్రాన్స్పరెన్సీ అనేది ప్రతి వెబ్సైట్కి చేంజ్ అవుతుంటుందా? మన ఎవడెవడైతే అక్కడ క్లయింట్ వస్తాడో వానికి తగ్గట్టు చేంజ్ చేస్తారా? ఇది మనీ ట్రయలా, మనీ హీస్టా, ఇది ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. వీడికి ఆగిపోయిందంటే వీడికి ఆగది. ఇంకొకటి వీళ్ళు ఏమనంటారంటే ఆపోజిషన్ ఊకేనే ఒర్రుతున్నది, ఇప్పటిదాకా ఏం సాక్ష్యాలు చూపెట్టలే అని చెప్పి చెప్తున్నారు. V6 వెలుగుల 14th January 2026కి భువనగిరి యాదాద్రి మండల్లా 40 రూపాయలకు అని చెప్పి వచ్చింది. దీన్ని మించిన ఆధారం ఇంకేం కావాలా? ఆధారం దీన్ని మించింది ఇంకేం కావాలా? అదే పేపర్. సరే, ఇప్పుడు చిత్రగుప్తులు వస్తారే, నువ్వు ఆ పార్టీకి వత్తాసు వలుకుతావు కదా అని చెప్పి, నేను వత్తాసు వలికినా వలకపోయినా మీరైతే నాకు ముద్రేస్తారు కదా. మళ్ళీ ఈ పేపర్కి అయితే ఒక ముద్ర ఉంది కదా. మళ్ళీ ఇది నేనంటలే, నా మీద దుర్బిన్ పెట్టుకొని చూస్తారు కదా. సమయం రిపోర్ట్ల స్టాంప్ డ్యూటీ డైవర్జన్ అని చెప్పి ధరణి భూభారతిని పెట్టి ఉతికి పడేసారు సమయం తెలుగులో. అంటే ఇప్పుడు నీ రెవెన్యూ లాస్ అయిందని అంటే పబ్లిక్కి హాని జరిగినట్టే కదా. అంటే పబ్లిక్కి హాని జరిగింది ఎట్లా అంటావు గిరీష్ అని అంటే, నీ రాష్ట్రానికి రావాల్సిన ఖజానా నిధులు వస్తలేవు కదా. నీ ఖజానాకు రావాల్సిన నిధులు రాకపోతే నువ్వు సంక్షేమ పథకాలు ఎడికేం చేస్తావు, శాలరీలు ఎడికేని కడతావు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడికేని కడతావు. కంప్లీట్గా బేనామీ ఇంకా ల్యాండ్ గ్రాబింగ్ మాఫియా పెరిగిపోతుందా? అంటే పోర్టల్లో కేవలం మన పైసలు పోయినాయా, లేకపోతే బ్రోకర్లకు ఆనందమయమైనయా అన్నది ఒక క్వశ్చన్ అవుతుంది కదా. చిత్రగుప్తు రిమార్క్స్ ఇవి. వీడికి ఆగలే. మేము రైతులని కాపాడుతున్నాం, రైతుల యొక్క హక్కులను కాపాడుతున్నాం అని అంటారు. ఏడికేని కాపాడుతున్నారు? మీ ముక్కుల హక్కులు అంటారు. ముక్కుల పక్కులు అనుకురా హక్కులు అంటే. ఇవాళ చెప్తున్నాను, రైతుకి ఏడా చేసిరండి మీరు? భూభారతి కింద ఒక ల్యాండ్ ట్రాప్ అయింది, ఇర్రెగ్యులారిటీలు కనిపిస్తున్నాయి, డిలేలు కనిపిస్తున్నాయి, ఎక్స్టార్షన్లు కనబడుతున్నాయి. ఒక రైతులు వచ్చి కంప్లైంట్లు చేస్తున్నారు, ఇప్పటిదాకా మా ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదని చెప్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం హరీష్ రావుస్ ల్యాండ్ ట్రాప్ అలిగేషన్ అండ్ ఫార్మర్ డిస్ట్రెస్ క్లెయిమ్స్ చూడండి ఒకసారి. హరీష్ రావు గారు మాట్లాడారు దాని మీద. రైతుల యొక్క ల్యాండ్ రైట్ అనేది సిస్టమ్ కరెక్ట్ ఉంటే రైతుల హక్కుల గురించి మాట్లాడినట్టు అవుతుందా? రైతులే టార్గెట్లు అవుతారు ఫేక్ డాక్యుమెంట్ల వల్ల. రైతులకు స్లోగన్లు కాదు, రేవంత్ రెడ్డి సర్కార్కి నేను చెప్తున్నా, ఒక పోర్టల్ తీసుకొని వస్తే అది హ్యాక్ కాకుండా తన యొక్క నమ్మకాన్ని రెట్టింపు చేసే విధంగా ఉండాలి. మార్కెట్ వాల్యూ మ్యానిపులేట్ చేస్తున్నాము, అపోజిషన్ ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పి మాట్లాడతారు. చాలానే మ్యానిపులేట్ చేస్తున్నారు అంటే దీనికంటే పెద్ద కరప్షన్ అయింది. అఫీషియల్ భూభారతి పేజెస్ ఎగ్జిస్ట్ ఫర్ మార్కెట్ వాల్యూ అండ్ వర్క్ ఫ్లోస్ bhubarati.telangana.gov.in సోర్స్ మీకు పెట్టిన. కంట్రోల్ అనేది ఇక్కడ మొదలైతే ఇక్కడ ఎండ్ అవుతుంది కదా. ఈ ఎండ్ టు ఎండ్ కంట్రోల్ ఉండాలి. మార్కెట్ వాల్యూ, డ్యూటీ క్యాల్కులేషన్, చలాన్, ట్రెజరీ క్రెడిట్, రిజిస్ట్రేషన్ సింగిల్ ఇమ్యూటబుల్ చైన్లో ఉండాలి. కరెక్టా రాంగా నేను అన్నది? నువ్వు క్యాల్కులేటర్ పోర్టల్లో పెట్టి దాని ఇష్టం వచ్చినట్టు క్యాల్కులేటర్ని మార్చేస్తానంటే కుదురుతుందా? వెనకటి ప్రభుత్వం చేసింది, మేము ఇవాళ దాన్ని తెచ్చుకున్నాము అని చెప్పి చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే మీరు వచ్చి 2 సంవత్సరాలు అయింది. వెనకటి ప్రభుత్వం ఏం బీకింది, ఏం చేసింది పక్కకు పెడదాం. ఇప్పుడు మీరు ఉన్నారు కదా అధికారంలో, మళ్ళీ మీరేం కట్టలు కట్టి 2 సంవత్సరాలు అంటే ఈ కంప్లీట్ సినారియో ఇప్పుడైతే 40 రూపాయలకి అయింది, మీకు తెలియకుండా జరిగిందా? ఈ లయబిలిటీ కూడా వెనక గవర్నమెంట్ల మీద వేస్తారా? మళ్ళీ మీరు ఎందుకున్నారు పీకెనికి? ప్రభుత్వాలు పెట్టేయండి, రాజీనామాలు చేసేయండి. నువ్వు క్లోజ్ చేయగలిగినవా, ఫిక్స్ చేసినవా? నీ నెగ్లిజెన్స్ వల్ల ఇంకా పెద్దగా అవుతుంది కానీ తగ్గుతలేదు కదా. నీ బ్యాక్డోర్ ఎంట్రీ ఏం తగ్గలే కదా. ఫ్రెండ్స్, మేము వెనకటికి కూడా చిత్రగుప్తులో కొన్ని కథనాలు తీసుకొని వస్తాం. ప్యాక్సిలికా ప్రాజెక్ట్ నువ్వు తీసుకో, దాని మీద మేము అప్పుడు మాట్లాడినాం, దాని మీద ఇవాళ చర్చకు వచ్చింది. భూభారతి కూడా నేను నిన్న మాట్లాడినాం, ఇగో ఈరోజు మాట్లాడినాం. అందరిలాగా మేము న్యూస్ పేపర్లలో ఇగో ఇట్లా ఇది ఇట్లా ఏం చేశారు, రేవంత్ రెడ్డి ఏం చేసారు విమర్శ చేస్తలేం. ఒక లీగల్ లెన్స్లో చట్టపరమైన అంశాలను తీసుకొని ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తుంది చిత్రగుప్త. మంచి చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారిని పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ తప్పు చేసినప్పుడు అబ్సల్యూట్గా లీగల్ లెన్స్ ప్రకారం డిస్కషన్ చేయాలన్నా వద్దా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. నువ్వు ధరణి దరిద్రం ఎట్లా అన్నావు, ఇలా భూభారతి పాజిటివ్ ఎట్లా అంటున్నావు? 1,00,000 రూపాయలు కోట్ల విలువ చేసే భూమి 40 రూపాయలకు పోయిందనంటే
చలాన్లను మ్యానిపులేట్ చేసే ఆస్కారం ఉన్నదంటే అది ట్రాన్స్పరెంట్ పోర్టల్ ఎట్లయితుంది? చిత్రగుప్తు తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టా రాంగా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పండి.